నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి. ఇడుపులపాయలో వైఎస్ఆర్ గట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం. విద్యుత్ షాకు తగిలి ముగ్గురు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన అధినేత. నిత్యావసర వస్తువుల ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. టీడీపీ హయాంలో విమ్స్ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేశారు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కుప్పంలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు. హెచ్చరించిన పురపాలక సంఘం కమిషనర్ చిట్టిబాబు. ఇక డీటెయిల్స్ కొస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రేరేపించారు. మూడవ కారణం ఏమిటంటే ఇస్ ద రోల్ మోడల్, ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించారు. కాబట్టి వారు లేకున్నా వారి యొక్క జీవిత మార్గదర్శకత్వాలు మన ముందున్నాయి. కాబట్టి ఆ విధంగా వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరము అనుభవించుదుముగాక. ఆమె అందరము కొద్ది నిమిషములు మౌనముగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతిని పురస్కరించుకుని వారిని జ్ఞాపకము చేసుకుంటూ కొన్ని క్షణాలు నివాళులు అర్పిద్దాం. మౌనంగా ఉందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరు మహాదేవుడు అయి ఉన్నారు. మహోన్నత స్థలములలో నివసించువారయ్యుండి ఎవరు వినయము కలిగి దీన మనస్సు కలిగి జీవిస్తారో వారి మధ్య నివసిస్తానని వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రములు. నీ ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి నీవు పంపి నీ పని నెరవేర్చి నీ యొద్దకు చేరిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ ఉన్నా. దేవా, కీర్తన ద్వారా మహిమ పొందారని నమ్ముచున్నాను. నీ కుమారుడికి మీరు అందించిన నీ జ్ఞానమును బట్టి, ప్రభువా మీరిచ్చిన మీ ప్రేరేపణను బట్టి, మీరు చూపిన మాదిరికరమైన జీవితమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ స్థలములో ఎందరూ వారిని తలుచుకుంటూ స్తుతులు సలుపుతున్నారు, నివాళులు అర్పిస్తున్నారు, వారందరినీ పేరు పేరున ప్రత్యేకంగా దర్శించండి. మా ప్రియులు రాజశేఖర రెడ్డి గారు లేకున్నప్పటికీ కూడా వారి కుటుంబములో వారి లక్షణములన్నీ కూడా చూస్తూ వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ప్రియ కుమారుడు నీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతూ ఉన్నాము దేవా. నీ కృపా కటాక్షములు నీ ప్రియ కుమారుని కుటుంబం మీద ఉన్నాయని కూడా విశ్వసిస్తూ మరొక్కసారి వారందరినీ నీ పాదముల చెంతకు తీసుకొస్తున్నాను. కనికరించండి. తల్లిగారు విజయమ్మ గారిని దర్శించండి ప్రభువా. ప్రార్థనలు స్వీకరించండి, స్తుతులు స్వీకరించండి. నీ సన్నిధిలో ప్రభువా కన్నీటి ప్రార్థనకు ఆనంద భాష్పములుగా మార్చు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి రచనలను మీరు మెచ్చండి. వారి యొక్క జీవితం అంతటిలో ప్రభువా ఏమి కార్యక్రమాలు చూడనై ఉన్నారో నీ చిత్తానుసారముగా ఆయుష్ ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చిత్తానుసారముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అభిషేకించినటువంటి
గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిన్నటి దిన ప్రయాణమంతట్లో క్షేమాన్నిచ్చి తీసుకుని వచ్చారు. ఈ స్థలంలో వారు కూడా నిన్ను స్తుతిస్తున్నారు. వారి స్తుతులు కూడా స్వీకరించండి. వారి హృదయవాంఛలు కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. వారి వేసే ప్రతి అడుగులో ప్రభువా తండ్రి, నీ యొక్క కాపుదల, నీ కృప, నీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడికి వెళ్ళినా అన్య జనాంగం మధ్య, అపరిచితుల మధ్య, అజ్ఞానుల మధ్య ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో నీ జ్ఞానముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మదిలో ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రారంభించి నెరవేర్చే బాధ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృపా కటాక్షమును నీ కుమారుడికి మెండుగా అనుగ్రహించండి. వారి సతీమణి భారతమ్మ గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను పేరు పేరుని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి దేవా. స్తోత్రాలు. ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయనా ప్రభువా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుటుంబీకులందరినీ మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభువా. నాయనా సహోదరులు జార్జి రెడ్డి గారి కుటుంబీకులు మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. వివేకానంద రెడ్డి గారి కుటుంబీకులు మీ హస్తములకు అప్పగిస్తున్నాను దేవా. స్తోత్రములు నాయన. విమలారెడ్డి గారి కుటుంబీకులు మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను. రానైనా ప్రభువా, నీ సన్నిధి నీ బిడ్డలందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. సుధీర్ రెడ్డి గారి కుటుంబం హస్తములకు అప్పగిస్తున్నాను. రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా అనిల్ కుమార్ గారు, షర్మిల గారి కుటుంబంలో మీ హస్తములకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ స్థలమందు ప్రభువా, వారి బంధుమిత్రాదులు, నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారిని ఎంతమందిని స్మరించుకుంటున్నారో వారందరినీ కూడా రక్షించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. స్తోత్రాలు. మీరిచ్చిన ఈ ప్రశాంతకర వాతావరణం బట్టి నీకు వందనములు నాయన. నీ కాపుదలు అనుగ్రహించండి. మరికొన్ని క్షణాలు ఈ స్థలం నుంచి బయలుదేరుతున్న ప్రతి ఒక్కరికి నీ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. వారు ఏదైతే తలంచి నాయన ఈ భూమి యొక్కని విడిచి నీ దగ్గరికి చేరుకున్నారు, వాటన్నిటినీ కూడా ప్రభా మా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ నాయన ప్రభ ఆగకుండా కొనసాగాలని తలంపు కలిగి ఉన్నారు. కాబట్టి వారి తలంపును, వారి కోరికను సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు నాయన. ఎన్నో పరిస్థితుల మధ్య ప్రభువా, రాష్ట్రము తండ్రి ప్రభ ఉన్నప్పటికీ కూడా ఒక గాడిని పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి మీరు అమితమైనటువంటి జ్ఞాన వివేకంలో ప్రసాదించి ప్రతి స్థలంలో కూడా ప్రభువా విజయ దరహాసముతో తలెత్తుకుని తిరిగి వచ్చినట్లుగా కృప చూపించమని నీ సన్నిధి తోడుంచి నాయన ఈ స్థలమందు ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దీవించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయం. నీ చిత్తం పరలో ఎడ అపరాధము క్షమించిన ప్రకారము ఎడ అపరాధం మీరు క్షమించు. లేనగా నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ప్రియుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులకు, బంధుమిత్రాలు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులు సోమశేఖర్, రాజేంద్ర అరుణాచలంగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలతో పాటు గాయపడ్డ వారికి అండగా ఉంటానని చెప్పారు. అంతేకాక చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విమ్స్ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేశారని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న చికిత్స వసతులపై సమీక్షించామన్నారు. మొదట్లో విమ్స్ పట్ల అనేక విమర్శలు వచ్చినప్పటికీ నేడు పాఠశాలను ఎలా అభివృద్ధి చేశామో అదే నాడు నేడు తరహాలో విమ్స్ లో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు విమ్స్ ను ప్రైవేట్ పరం చేయాలని అనుకున్నారని, కానీ ఎప్పటికీ విమ్స్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో విమ్స్లో పేషెంట్స్ సౌకర్యాల గురించి, వసతులు, వారికి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంది అన్నటువంటి విధంగా చూసేందుకు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎంపీ గారు, మంత్రివర్యులు, మా యొక్క కోఆర్డినేటర్స్, మా యొక్క శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటగా ఈ విమ్స్ ఈ యొక్క కోవిడ్ ప్రారంభంలో చాలా విమర్శలు వచ్చాయి, కానీ ఈరోజు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నాడు నేడు అన్నటువంటి కార్యక్రమం ఎలా ఉందో అది గుర్తుకొచ్చేటట్టుగా ఉంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విమ్స్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ యొక్క విమ్స్ను పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత ఈరోజు పరిస్థితి అక్కడ కానీ చూస్తే మొత్తం 12 ఐసీయూ వార్డులు ఉన్నాయి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. ఒక్కొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 16 బెడ్లు ఉన్నాయి. అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్ అంటే ఐసోలేషన్ వార్డ్స్ 10 ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి. ఒక డయాలసిస్ యూనిట్ ఉంది, డయాలసిస్ సెంటర్ ఉంది. ఈ యొక్క అతి తక్కువ సమయంలో, ఒక సంవత్సర కాలంలో పూర్తి స్థాయి అంటే మిగతా డిపార్ట్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు, మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఈరోజు కరోనా వల్ల డాక్టర్స్ కొరత, పారామెడికల్ స్టాఫ్ కొరత ఉంది. చాలా వేకెన్సీస్ అలాగే ఉన్నాయి. వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంతమంది డాక్టర్స్కి కానీ పారామెడికల్ స్టాఫ్కి కానీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినా కూడా వారు ఈరోజు జాయిన్ కానటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వీలైనంత త్వరగా ఇంచుమించుగా ఇక్కడ మొత్తం 300 చిల్లర ఖాళీలు ఉన్నాయి. డాక్టర్స్ కాకుండానే పారామెడికల్ స్టాఫ్ 300 చిల్లర 305 స్టాఫ్ ఇంకా భర్తీ చేయాల్సింది. అది కాకుండా డాక్టర్స్ భర్తీ చేయాల్సింది. కరోనా నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే బాధితులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరేందుకు భారీగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యం అందక హాస్పిటల్ ఆవరణలోనే ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రంగులు వేయడానికి, తీయడానికి 1000 కోట్ల నిధులు కేటాయించారని, తమ కార్యకర్తల వాలంటీర్లకు 4000 కోట్లు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ మన రాష్ట్రంలో కరోనా కేసులు 4,35,000కి చేరిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా హాస్పిటల్లో సరైన వైద్యం అందట్లేదు, బెడ్స్ కూడా ఇవ్వట్లేదు, సరైన ట్రీట్మెంట్ కూడా లేదు. చాలామంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు. హాస్పిటల్లో బెడ్లు లేక హాస్పిటల్ ముందే చనిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు. మనం ఈరోజు కరోనా వల్ల చాలామందికి పనులు లేవు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
ఇటువంటి టైంలో కూడా నిత్యావసర వస్తువుల మీద ధరలు పెరిగితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. ఒకసారి చూడండి, ఈ మధ్యకాలంలో నూనె రేటు విపరీతంగా పెరిగింది, చింతపండు రేటు పెరిగింది, అదే కాకుండా బంగాళదుంప రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. మరి చూడ మినుములు కానీ పెసర్లు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. దాన్ని కూడా అరికట్టాలా, ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి కానీ మరి మంత్రులకు కానీ లేకపోవడం నిజంగా మన అంతతాలు దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈవేళ ఒకసారి చూడండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలల్లో ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టారండి? ఒక పరిశ్రమ వచ్చిందండి? కొంతమంది పరిశ్రమ పెడదాం వచ్చి ఇది అడిగిన లంచాలు ఇవ్వలేక భయపడిపోయి పారిపోయిన సంఘటనలు కూడా మనం ఈ మధ్యన చూసాం. ఎక్కడ చూసినా అవినీతి, ఇసుక విషయంలో అవినీతి, మద్యం విషయంలో అవినీతి, ఇల్లు పట్టాల కోసం అని చెప్పి భూసేకరణలో కూడా విపరీతమైన అవినీతి. హైకోర్టులో కూడా ముట్టుకెళ్ళేశారు, ఇంకా బుద్ధి రావట్లేదు. ప్రజల తాలూకు ఆస్తులు లాక్కున్నారు భూముల కోసం. మరి గవర్నమెంట్ భూములు తీసుకుంటున్నారు, పట్టా భూములు తీసుకుంటున్నారు, ఆఖరికి హై స్కూల్ భూములు కూడా తీసుకుంటున్నారు, అటవీ శాఖ భూములు కూడా తీసుకుంటున్నారు, దేవాలయ భూములు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మనం ఎప్పుడైనా చూసామండి? నాకు తెలిసి ఈ భూ కుంభకోణంలో 3000 విశాఖ నర్సీపట్నం టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కంటైనర్లో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చిత్రకొండ నుండి హర్యానాకు ప్రత్యేకంగా అమర్చిన ఆటోలో ఉంచి తరలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి కంటైనర్ సీజ్ చేశారు. గంజాయి విలువ 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కోవిడ్ కారణంగా మరణాలు వరుసగా సంభవిస్తుండటంతో నగరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరిలోని కోవిడ్ మరణాలు 16కు చేరుకున్నాయి. ఈ తరుణంలో కొత్తపేటలో నిర్వహిస్తున్న గంగ జాతర అజాగ్రత్తకు ఆనవాలుగా నిలుస్తుంది. ఒక్కసారిగా 200 మందికి పైగా జనం ఊరేగింపులో పాల్గొనడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. అధికారులు ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ చిట్టిబాబు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మాస్కులు లేని వారికి 100 రూపాయల జరిమానా విధించారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి లాక్డౌన్ 4లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ మాస్కులు ధరించాలని, నాణ్యమైన శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి 100 రూపాయల జరిమానా విధిస్తూ వారికి మాస్కులు సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, ఈవో వెంకటరమణ, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి లాక్డౌన్ 4 కూడా అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గత 4-5 రోజులుగా ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, నాణ్యమైనటువంటి శానిటైజర్ ఉపయోగించాలి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తగు జాగ్రత్తలు వహించాల్సిందిగా ఏదైతే జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారో దానిలో భాగంగానే గత 4-5 రోజులుగా పోయిన శుక్రవారం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలు అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి మాత్రమే బయటికి రావాలి. నాణ్యమైనటువంటి శానిటైజర్ ఉపయోగించి ప్రతిరోజు కూడా 4 నుంచి 5 సార్లు కానీ 6 సార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. బయటకు వచ్చినప్పుడు ఎక్కడ అనవసరంగా గుమిగూడకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్-19 ఎక్కువ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇదివరకే ప్రచారం కల్పించడం జరిగింది. ఆటో అనౌన్స్మెంట్ ద్వారా కూడా శుక్రవారం నుంచి నిన్నటి వరకు కూడా 3 నుంచి 4 రోజుల పాటు ఆటో అనౌన్స్మెంట్ పెట్టి అందులో ఖచ్చితంగా మాస్క్ ధరించిన తర్వాత మాత్రమే మీరు బయట రావాలని చెప్పే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. చూశారంటే సుమారుగా 70 నుంచి 80% మంది మాస్కులు ధరించే వస్తున్నారు. అది ఒక గొప్ప మార్పుగా మేము గమనించాల్సిన అవసరం ఉంది. అయినా కూడా 20 నుంచి 20% మంది ఈ రోజు కూడా నిర్లక్ష్య వైఖరితో మాస్కులు లేకుండా బయటకు వస్తున్నారు. మనం గత 4-5 రోజులుగా ఏదైతే అవగాహన కల్పించి 100 రూపాయలు సోమవారం నుంచి ఫైన్గా వేయడం జరుగుతుంది మాస్క్ లేకపోతే అని చెప్పేసి మనం బహుళ ప్రచారం కల్పించినా కూడా ఈరోజు నిర్లక్ష్య వైఖరిగా కొంతమంది మాస్కులు లేకుండా మళ్ళీ బయటకు వస్తున్నారు. వారందరికీ అవగాహన కల్పిస్తూ 100 రూపాయలు ఎవరైతే మాస్క్ ధరించకుండా వస్తున్నారో వాళ్ళకి 100 రూపాయలు అపరాధ రుసుము విధించి మా దగ్గర ప్రభుత్వ సప్లైలో ఉన్నటువంటి ఒక మాస్క్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 100 రూపాయలు ఫైన్ వేస్తే రేపు నుంచి కనీసం వాళ్ళకు ఆ భయంతోనైనా మాస్క్ లేకుండా బయట రారు. ఆ ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి కుప్పం పట్టణ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమంటే మాస్క్ లేకుండా బయటకు వచ్చారంటే 100 రూపాయల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని నివారించండి. మాస్క్ వేసుకున్న మాత్రమే బయటికి రండి. ఏ పనికైనా సరే ఎక్కడ కానీ అనవసరంగా గుమిగూడాల్సిన అవసరం లేదు. బయటకు ఏదైనా పనిగా వచ్చారంటే పని చూసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి అవుతుంది. వ్యాక్సినేషన్ వచ్చేదాకా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఆ యొక్క ఆదేశాల మేరకే ఈరోజు మాస్క్ లేని వారికి 100 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. గత 4-5 మాసాలుగా మాస్క్ లేకుండా తిరుగుతూ ఉన్నా కూడా మేము వాళ్ళని ఒక అవకాశం ఇస్తూ ఇంతవరకు వదిలిపెట్టాము. ఇప్పుడైతే స్ట్రిక్ట్గా మాస్క్ వేయని వాళ్ళకి 100 రూపాయలు వేసి ఫైన్ వేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఫైన్ ఒకసారి చెల్లిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క గుర్తుంటుంది బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి. దానిలో భాగంగానే కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధిరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు మీడియా వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సుధిరెడ్డి హోం ఐసోలేషన్ కి వెళ్లారు. 15 రోజులు తనను ఎవరు కలవడానికి రాకూడదని ఎమ్మెల్యే సుధిరెడ్డి తెలియజేశారు. విశాఖ మాన్యం పెద్దబైలు మండలం మారుమూల పంచాయతీ ఇంజేరి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. తమ గ్రామాలపై పోలీసు దాడులు ఆపాలని, అక్రమ అరెస్టులను నిలుపుదల చేయాలని కోరారు. తమపై మావోయిస్టుల ముద్ర వేసి వాల్ పోస్టులు వేయడం సరికాదని, పోలీసుల జులం నశించాలని నినదించారు. పోలీసుల అదుపులో ఉన్న సిందేరి అప్పారావు, కొర్ర మల్లేశ్వరరావు, గడుతూరు రామచంద్రలను బేషరతుగా విడిచిపెట్టాలని అన్నారు. వారికి ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు. రామచంద్ర పడాలను ఉన్న చిందేరి అప్పారా కొర్ర మల్లేశ్వరరావు పోలీసు అదుపులో ఉన్న చిందేరి అప్పారా కొర్ర మల్లేశ్వరరావును మా ఆదివాసీ గ్రామాలపై పోలీసులు దాడులు. మాది నాన్నవారి గారు. మేము ఇంజూరు పంచాయతీ పెద్దబాయిల మండలము. నా పేరు కొర్ర సీతమ్మ. మల్లేశ్వరరావుకు దారికి బందపోటు అడ్డి మరీ పట్టి మోసారు పోలీసులు. ఆఫ్ పెయింటుల మెద్ది ఆఫ్ జట్లు వేసుకొని మోసారు. ఇంత పిల్లలకి ఇప్పుడు 4 గర్భిలోనే ఉన్న గురించి 4 ఎలాగ బతికితారు. వారు చచ్చిపోతే కూడా ఎలాగ అయితే కూడా వయసు ఒకటి వచ్చినది. చచ్చిపోతే వారు బాధ్యతే. ఎలాగ చేస్తారో చేస్తారు, పాపితారు, ఇడిపోతారు. అంత మేము డిప్పు కూడా వెళ్ళలేము, సాలలేము. వారు ఉంటేనే మాకెవరు పని చేసే కర్రలు తెచ్చేవారు లేదు, కంపలు తెచ్చేవారు లేదు. మాకు ఎలాగ బతుకుతాం మేము? ముసలి మురుగ అమ్మ కూడా ఎలాగ బతుకుతుంది. అలాంటి మనిషి అయితే తుపాయి ఎత్తవచ్చు, కొండలకి వెళ్ళవచ్చు, కిట్టులు ఎత్తి అలాంటి ఇల్లు జొల్లు చేసి పిల్లలు పీదలు చేసి ఉన్నవాడికి పట్టి మేయని ఎవడు చెప్పిడి పోటీ మీద మోసిరో ఎవడు చెప్పంగో. అలాగే లెక్క ఉంటే ఊరికి వచ్చి అందరు ముంగటి నీవు ఇలా చేస్తేవి, ఇల్లడు పన్ని నీవు లచ్చలైటివి, ఈడు తిరిగి తంతివి పద అని అందరు ముంగటి ఊరు గ్రామంలో ఇంటికి మోసి కట్టి మోస్తే ఏమైంది? దారికి వెళ్ళి డిప్పుకు వెళ్ళి నీ వాడికి కట్టి మేయని ఎవడు చెప్పిడి? అత్తగారు ఇచ్చాడేమో, పియ్య గారు ఇచ్చాడా,
ఎస్ఐ గారు ఇచ్చిరి సీఎం ఇచ్చిడేమో జైలు వేయడం వైజాగ్ కానీ. కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని తెచ్చి ఆదోని ప్రాంతంలో అమ్ముతున్న 2 వ్యక్తులను ఆలూరు రోడ్లోని లక్ష్మమ్మ అవ్వ ముఖద్వారం వద్ద పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సీఐ శ్రీరాములు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని కొనుక్కొని అక్కడి నుంచి ఆదోని తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ దినం కూడా తీసుకొని వస్తుంటే రాబడిన సమాచారం మేరకు మేము దారి కాచి వాళ్ళను ఎస్ఐ శరత్ మరియు సిబ్బందితో పాటు ఆర్పి వాళ్ళ దగ్గర నుంచి 6 అట్టపెట్టెల్లో HPM టెట్రా ప్యాకెట్లు 180 ml మరియు ఒక అట్టపెట్టెలో 96 90 ml ఒరిజినల్ సాయిస్ డీలక్స్ విస్కీ అనే ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసి సరుకును స్వాధీనం చేసుకున్నాము. సరుకుతో పాటు వాళ్ళు వస్తున్న మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకున్నాము. ఈ అట్టపెట్టెలన్నీ కూడా ఒక మూట మాదిరిగా యూరియా సంచులు కట్టుకొని ఇద్దరి మధ్యలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అనుమానంతో మోటార్ చేసి పట్టుకొని అరెస్ట్ చేయడం. విలువ ఎంత సార్? విలువ సుమారుగా 72,000 రూపాయలు ఉంటుంది. దీన్ని ఇతను చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాడు. ఎన్నోసార్లు చిత్తూరు జిల్లా కాణిపాకంలో జరుగుతున్న కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో స్వామివారు అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకానికి చెందిన వల్లావార్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని పుష్పాలతో అలంకరించి అధికార నంది వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సేవలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుమలలో 10 అడుగుల కొండ చిలువ హల్చల్ చేసింది. జేఈఓ కార్యాలయ సమీపంలో SMJC కాటేజీ వద్ద అటవీ అధికారులు దాన్ని పట్టుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం. విద్యుత్ షాక్ తగిలి 3 మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన అధినేత. నిత్యావసర వస్తువుల ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. టీడీపీ హయాంలో విమ్స్ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేశారు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కుప్పంలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు. హెచ్చరించిన పురపాలక సంఘం కమిషనర్ చిట్టిబాబు. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.